ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయం, తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టుల అస్థిరత్వ పోరాటం అని చెప్పేసి ఒక కూటమి ఏర్పడింది. ఈ కూటమి పాపం 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి సమావేశాలు పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద మేము విమర్శలు చేస్తాం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, మమ్మల్ని మాట్లాడకూడదు, మా గురించి ప్రస్తావించకూడదు. అయితే మొదట 4-5గురితో స్టార్టింగ్లో ప్రారంభించిన ఈ కూటమి కాస్త దాదాపుగా ఒక 15 మంది 20 మంది ఏర్పాటు చేసి రోజు ఎక్కడో చోట ఒక సమావేశాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ పాలకుల మీద, ప్రజల మీద, పోలీసుల వ్యవస్థ మీద, ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే గతం నుంచి కూడా మేమేం చెబుతున్నాం అంటే, వీళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉండి నడిపిస్తున్నారు వీళ్ళని అని చెప్పేసి నేను గతంలో చాలాసార్లు చెప్పిన. అయితే దీనికి సైంటిఫిక్ ఎటువంటి ఆధారం లేదు. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్లో పాపం ప్రెస్ మీట్ లేదనుకున్నారో ఏమనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి వస్తున్నాడంట అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆడియో లీక్ అయింది. ఇప్పుడు అది కూడా సాక్షిలోని ఈ మధ్య సాక్షి వాడు ఎందుకో తెగ ఎడిటింగ్ చేయలేకపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది అనేది అర్థమైంది. సరే, ఇప్పుడు తాజాగా ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూపించిన తర్వాత అందులో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే తెల్లారు లెగిసిన దగ్గర నుంచి వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద నోరు జారటమే పనిగా పెట్టుకున్నారు, బూతులు మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు. కానీ తిరిగి అరెస్ట్ చేయబోతే మాత్రం ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు, మా దగ్గరికి మీరు ఎందుకు వస్తారు రాబాయ్, మా రాష్ట్రం మాకు ఏర్పడిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి చేత కాకుండా కూర్చున్నాడు అది అని చెప్పేసి ఒక బెదిరింపు చేస్తున్నారు. సరే, ఇప్పుడు తాజాగా మనోళ్ళు ఒక మాట మాట్లాడారు, ఆ మాటతోటి అడ్డంగా దొరికిపోయారు. ఒకసారి చూడండి. ఆంధ్ర పాలకులు తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ సామాన్య ప్రజల మీద చేస్తున్నటువంటి సో ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి చూశారు కదా. అందులో ఉన్నటువంటి ఆ బొడ్డోడు అయితే మొన్న యూట్యూబ్లో ఇంత ఎత్తున ఎగిరాడు. వాడు జర్నలిస్ట్ అంట. పోలీసులు అడ్డుకుంటుంటే, సార్ ఏంది సార్ అని అంటే, నేను జర్నలిస్ట్ అన్నాడు. ఐడి కార్డు చూపించమంటే యూట్యూబ్లో చూసుకోమంటున్నాడు. అట్లాంటి మేధావులంతా ఉన్నారు. సరే, ఇప్పుడు పృథ్వీరాజు నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆంధ్ర పోలీసులు పాలకులు మమ్మల్ని అనగదొక్కుతున్నారు అని చెప్తే, ఆ మధ్యలో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి వస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి లేదా, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవాడు కాదా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరు గుర్తించట్లేదా? ఎందుకంటే మీకు పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన సంకనాగుతున్నారు మీరంతా కలిసి. అరే, ఆంధ్ర పోలీసులు కానీ పాలకులు కానీ తెలంగాణను అడుగు పెడితే ఒప్పుకోమంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీకు పైసలు ఇచ్చి పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి అంటున్నారా? అంతే కదా. ఒక పథకం ప్రకారం ఏంటి, అరే మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే తెలంగాణ జర్నలిస్టులో మాకంటూ ఒక అస్థిరత్వం ఉంది, మాకంటూ ఒక గుర్తింపు ఉంది, మాకు ఒక రాష్ట్రం ఉంది, దయచేసి మీకేం సంబంధం? అసలు వీళ్ళకి నాకు అర్థం కావట్లా. భారతదేశంలో ఎవడు తప్పు చేసినా ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంది. ఏ రాష్ట్ర పౌరునైనా తీసుకొచ్చుకునే అధికారం ఉంది. మరి వీళ్ళేం తెలంగాణ ఏదో ప్రత్యేకమైనటువంటి పాకిస్తాన్లో భాగమైనట్టు మాట్లాడుతుంటారు. నిన్న కూడా తులసి చంద్ మాట్లాడుతున్నా, ఆమె ఇంకా మహానటి. వీళ్ళందరూ ఎవరు ఒరిజినల్ పేర్లు మెయింటైన్ చేయట్లా. మన అక్క పేరు తులసి చంద్ కాదంట, క్యాథరినో ఏదో ఉందంట. మరి అది నాకు ఎంతవరకు మీరు నాకు తెలియదు, కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది. వీళ్ళెవరు ఒరిజినల్ పేరు లేదు, వీళ్ళందరికీ కూడా కన్వర్టెడ్లో ఉండేసి వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాలని ప్రజల మీద లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, జగన్మోహన్ రెడ్డి అన్న, జగన్ వస్తున్నాడని కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న ఏ రకంగా మీకు అన్న అయ్యాడు? మీ ఏలు విడిచిన
మేనత్త మామ కొడుకై మీకు బంధుత్వం ఉండే అన్నయ్యాడా? ఎట్లా అన్నయ్యాడు మీకు? చంద్రబాబు నాయుడు ఏమో ఆంధ్రావాడు, అలాగే తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ ఏమో ఆంధ్ర పార్టీ, అట్లాగే జనసేన ఆంధ్ర పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ ఆంధ్రావాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అయ్యాడు. ఆ బంధుత్వం ఏంది? ఆ బంధుత్వం ఏందో చెప్పాలి. ఈ పృథ్వీరాజు నేను గతంలో కూడా, అరే నీకు పని పాట ఏం లేదా, ఇట్లాంటి చిల్లర బతుకులు ఇలాంటి చిల్లర వ్యాపారాలు చేసే బతుకుతున్నావా? తెల్లారు లెగిసిన దగ్గర నుంచి ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ఏమిరా నీకు? ఏంటి నా భయమా ఏంటి నీకేమైనా ఆంధ్ర పాలకుల మీద, లేకపోతే ఆంధ్ర వాళ్ళ మీద? ఏంటి నాకు అర్థం కావట్లా. ఏది అసలు నాకు అర్థం కావట్లా. అన్నదమ్ములు లాంటి మన మధ్య తెల్లారు లెగిస్తే ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. నీకేమి ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏమన్నా చేశారా ఆంధ్ర వాళ్ళు? ఏమన్నా నీ ఇంట్లో ఏమన్నా చేశారని ఏమన్నా అనుమానంగా ఉందా ఏంటి? అరే భాయ్, పోయి మీ రాష్ట్ర విభజన చెందిన తర్వాత మీరు ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో పోయి కళ్ళగనంటారా భాయ్? తెల్లారు లెగిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, పాలకుల మీద, అది కూడా కూటమి నాయకుల మీద ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర డబ్బుల కోసం మీ క్యారెక్టర్ని, మీ వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ఎంతో పవర్ఫుల్ది. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఎంతో పోరాట స్ఫూర్తితో ఉన్నాడు. మీలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే అప్పట్లో దొరల దగ్గర కాళ్ళు నొక్కి బాంచనగిరి చేశారు. ఆ బాంచనగిరిని అలాగే కొనసాగిస్తున్నారు. అందులో ఉన్నాడు ఒక్కొక్కరు తెల్లారి మొత్తం లెగుస్తారు, ఆంధ్ర పాలకుల మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద మాట్లాడతారు. తిరిగి రిటర్న్ ఎవరన్నా ఇస్తే, మీకు మాకు బాంచ కట్ అయిపోయింది, మీరు మాకు సంబంధం లేదు, మీకేం పని ఇక్కడ అని అంటారు. నేను అడుగుతున్నా, మీకేం పని ఆంధ్రప్రదేశ్లో? అరే జీ మూసుకొని మీ పనులు మీరు చూసుకోపోండ్రా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని లొకేషన్ తిట్టడానికి మీకు ప్యాకేజీ ఇచ్చారు. ఆ కేవీఆర్ జర్నలిస్ట్ అంటే ఎలా జర్నలిస్ట్ అయ్యాడు? తెలంగాణ జర్నలిస్ట్ అయినప్పుడు తెలంగాణ సమస్యల మీద కదా మాట్లాడాల్సింది. మరి ఆంధ్రప్రదేశ్ సమస్యలతో ఏం పని? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడిస్తున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నారు? సరే, అతను మాట్లాడాడు. మరి ఇంతకుముందు చాలా చోట్ల చాలామంది యూట్యూబర్స్ని అరెస్ట్ చేశారు కదా. అక్కడ లేనటువంటి ప్రాంతీయ భేదం, అక్కడ లేనటువంటి విభేదం ఇక్కడ మీ వరకే ఎందుకు వచ్చింది? మీరు మాత్రం ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? మిమ్మల్ని మాత్రం ఎందుకు ఈ ప్రాంతీయ భేదాన్ని రెచ్చగొట్టిస్తున్నారు? ఎవరున్నారు మీ వెనకాల? ఎవరు నడిపిస్తున్నారు మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు అన్నెట్ అయ్యాడు. దాని మీద మీరు ముందు వివరణ ఇచ్చి తర్వాత మీరు మాట్లాడితే మేము కూడా వింటాం. ఎందుకంటే ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ఆర్గనైజేషన్గా మీరు నడుపుతున్నటువంటి సంస్థలు.